నీటిని శాసింపజేసే ఆత్మ మొదటిది, నీళ్ళు ద్రాక్షరసంగా మార్చింది మాత్రమే కాదు, తుఫానును ఆపింది మాత్రమే కాదు, ఏ నరుడు కూడా నడవలేని నీటి మీద యేసుక్రీస్తు ప్రభువారు నడవగలిగాడు అనంటే ఆయన నీటిని శాసించగలిగిన వాడుగా, తర్వాత ఆయన నేలను శాసించగలిగినటువంటి వాడుగా, ఆకాశమును శాసించినటువంటి వాడుగా, ఇక ఐదవది ఏమిటి అనంటే గాలిని శాసించినటువంటి వాడుగా. దేవుని స్తోత్రం. రండి, ఇంకెళ్ళలేదండి నేను. కానీ గాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రము సెలవీయగా నిమలమాయెనుగా. యేసేని నావిక కలత చెందకు నీవిక, యేసేని రక్షక కలత చెందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, కలుగా ఉందకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఏమేం చెప్పుకున్నాం ఇప్పుడు? దేవుని ఆత్మ పంచభూతాలను శాసించేటువంటి 7 ఆత్మలలో దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎంతవరకు వచ్చాము? 5 గాలి వరకు వచ్చాం. గాలిని ఆయన ఈయన మాటకు గాలి ఎలా లోబడుచున్నదో చూడండి అన్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి అదంతా మీ హోంవర్క్ రాసుకోండి అక్కడ కొటేషన్ తర్వాత 5వది స్వరం అనగా అగ్ని జ్వాలలను చేస్తుంది. అది నిప్పు. యేసుప్రభు వారు ఇప్పుడు ఈ భూలోకంలో నిప్పుతో ఏం చేశారు చెప్పండి? కాల్చిన చేపలు. వెరీ గుడ్. ఇంకా ఆయన ఈ భూలోకంలో ఉండగా ఒకడు తరచుగా అగ్నిలో పడిపోయేవాడు. ఒకడు ఎవరో తరచుగా ఎక్కడ పడేవాడు అంటే వాడు అగ్నిలో పడిపోయేటువంటి వాడు. వాడిని ఏం చేశాడు ఆయన అంటే అగ్నిని చూచిన వెంటనే వెళ్ళి పడిపోవాలనేటువంటి ఆ ఆతృత వీడిలో ఉండేది. అర్థమైందా? అగ్నిని చూస్తే వెళ్ళిపోయి దాంట్లో దూకేయాలి అనిపోతే కవ్వమని లాగేవారంట బయటకు వస్తామాను. అంటే అగ్ని అతనిని ఏం చేసేది? ఆకర్షించేది. ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారు? అగ్ని అతనిని ఆకర్షించకుండా అడ్డుకట్ట వేశారు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. కనుక పంచభూతాలను యేసుక్రీస్తు ప్రభు వారి భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పండి శాసించాడు అని అంటే 7 ఆత్మలలో 5 ఆత్మలు ఏం చేస్తున్నాయి చెప్పండి? ఈ పంచభూతాలను ఏం చేస్తున్నాయి? శాసిస్తూ నడిపిస్తూ ఉన్నాయి. ఏ సమయంలో ఏది ఎలా చెయ్యాలనేటువంటిది ఆయన వీటి మీద 7 ఆత్మలలో 5 ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువమ్రాను మీద ఉండగా పంచభూతాలు ఆయనకి సహకరించాయి. పంచభూతాలు ఆయనకి సహకరించాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది ఏంటి చెప్పండి? నీరు. ఆయనకు దాహమైనప్పుడు స్పంజి చిరకను ముంచి ఆయనకు అందించారు శిలువమ్రాను మీద. పంచభూతాలు ఆయనకి ఏమవుతున్నాయి ఇక్కడ? శిలువ మరణములో ఆయనకు సహకారం చేస్తూ ఉన్నాయి. రెండవది ఏమిటయ్యానంటే భూమి ఏం చేసింది? ఎప్పుడైతే శిలువ తవ్వబడి భూమిలోనికి దింపబడిందో ఈ భూమి తట్టుకోలేకపోయింది మహాదేవుణ్ణి. అందుకనే ఏం కలిగింది? అప్పుడు భూకంపము కలిగింది. తట్టుకోలేకపోయింది. ప్రభువా, ఇదిగో ఈ లోకపాపములు మోసుకునేటువంటి నీవు, నేను ఎంత భారానైనా మోసేస్తాను. ఎంత భారానైనా. భూమి అంటే ఏంటి? భరించేది, మోసేది. ఇప్పుడు చెప్పండి, సామెత ఏంటి చెప్పండి? ఉన్నంత ఓర్పు ఉండాలంట. భూమికి ఉన్నంత
ఓర్పు ఉండాలంట. పక్కన దేవి ఎడతారనుకున్న తర్వాత విషయం, కానీ ఓర్పు ఉండాలంట దీనికి. అంటే ఎంతైనా మోయగలిగేది భూమి, ఇంతైనా నేను మోయగలుగుతున్నాను, కానీ ఇదిగో నీ పాపముల భారం, అనగా ఈ మానవాళి యొక్క పాపముల భారాన్ని నేను మోయలేకపోతున్నానయ్యా అని భూమి అయింది, బద్దలైపోయింది, భూకంపం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన సిలువ నిలబడడానికి ఈ భూమి ఏం చేసిందనంటే, నేనే దోపై ఉంటానయ్యా నీకు, నువ్వు మాకు ఈ లోకానికి దోపు, మా రూపం ఏర్పరచడానికి, రూపమేర్పరాచిన దాపు నుండి నా రాజా, మాకు రూపం ఏర్పరచడానికి నువ్వు దాపుగా ఉండడానికి వచ్చేసావు కనుక నీకు నేను ఎలా ఉంటాను, దాపుగా ఉంటాను అని. ఈ భూమి ఆయనకి ఏమైందని అంటే ఆధారంగా మారిపోయింది. ఆయన ఈ భూలోకములో ఉన్నప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఈ భూమి పరవశించిపోయింది. సముద్రము ఒడ్డున ఆయన కూర్చున్నాడు, సృష్టి పరవశించిపోయింది. కొండ మీద కూర్చున్నాడు ఆయన, సృష్టి పరవశించిపోయింది. ఈ భూమంతా ఆయన కోసము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంది. నువ్వు మా కోసమే వచ్చేసావా అని. ఈ సృష్టి యావత్తు మిగుల ఆశతో ఎదురు చూస్తుంది అని వ్రాయబడి ఉంది. రోమపత్రిక 8వ అధ్యాయములో మనం గమనిస్తే యోనా విషయంలో చేపను వాడుకున్నాడు కదా. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారి భూలోకంలోనికి వచ్చినప్పుడు అలాగే ఇంకా ఏలియా కూడా కాకి వాడబడింది, అది మర్చిపోయాం మనం. ఏలియాకి కాకి వాడబడింది. ఎలీషా అని తిడతంటే బోడోడా అని అంటారంటే ఎలుగుబంట్లు వేసేయా, 2 ఎలుగుబంట్లు వచ్చి వాడబడ్డాయి కదా. దానియేలు విషయంలో సింహాల బోను కాపాడేది కదా. మీకు భలే గుర్తొచ్చేస్తున్నాయి అన్నీ కూడా. ఈ 7 పాత నిబంధనలు మనం ఉన్నాయి కదా. కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకంలో ఉండగా చేపలు ఇప్పుడు వలలేయండి అయ్యానంటే, ఈ పక్క వచ్చేసాయి కదా. ఆయన ఏ పక్క చేస్తే చేపలు దొరికేసినాయి కదా. షెకెలు ఆయనకు పన్ను కట్టింది కదా. గాడిద మీద ఆయన ఊరేగారు కదా. సర్లే గాడిద మీద ఊరే మామూలు అనుకోండి, పెద్ద విషయం కాదనుకోండి. చేప షెకెలు తీసుకొచ్చి పన్ను కట్టడం చిన్న విషయమా చెప్పండి ఇది ఏమైనా? ఇంకా చెప్పాలనంటే 2 చిన్న చేపలు 5 రొట్టెలు ఏమయ్యాయి చెప్పండి? ఎలా వచ్చేసాయి? ఎక్కడి నుంచి ఈ చేపలు ఎక్కడి? ఇప్పుడు ఈ 2 చేపలు ఎన్ని చేపలు అవ్వాలి? 5,000 మందికి సరిపోయాయి. సరే, మనిషికి 2 చేపలు చొప్పున వేసుకున్నా ఎన్ని చేపలు కావాలి అక్కడ? అది ఒకటి తిండా సరిపోయి 5 రొట్లు 2 చేపలు ఒకటికి సరిపోయాయి. ఆ చిన్నోడు పాప చదువు తినడానికి. కొంచెం పెద్దోడైతే 10 రొట్లు 4 చేపలు కావాలి ఆడికి. పెద్దోళ్ళు చిన్నోళ్ళు కలుపుకుని ఏం వేసుకున్నా కనీసం 20,000 చేపలు కావాలి. రొట్లు ఎన్ని కావాలి? 25,000 రొట్లు కావాలి. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ చేపలు అనేవి? సముద్రంలో ఉన్న చేపలు ఇక్కడ ప్రార్థన చేస్తే సముద్రంలో ఉన్న చేపలు పైకి ఎగరాలి. అవి మరలా ఏమవ్వాలి? సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి, కాల్చబడాలి, కిందకి రావాలి. ఇప్పుడు అన్నీ ఎవరు సహకరించారు? జలములు సహకరించాయి. మీకు ఒక విషయం చూపిస్తే అనిపిస్తుంది, తెలుసా మీకు? మనిషిని ఎవరు కలుగు చేశారు చెప్పండి? దేవుడు. ఈ చెట్టుల్ని పుట్టుల్ని ఎవరు కలిగారు చెప్పండి? దేవుడు. ఈ చేపలను వీళ్ళు ఎవరు చెప్పండి? దేవుడా. చదవండి ఒకసారి. సర్లే, ఆదికాండంలోకి వెళ్ళండి ఒకసారి. చెప్పాలి. నేల నుండి దేవుని స్తోత్రం. మంచిది. ఇప్పుడు మొదటి అధ్యాయంలో చూద్దాం ఒకసారి. 12వ వచనం. ఏంటి చెప్పండి? ఎవరు మొలిపించారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు మొలిపించారు? దేవుడు భూమికి చెప్పాడులేండి తర్వాత విషయం. కానీ ఇప్పుడు దేవుడే చెట్లు కలుగ్గాక అన్నాడా, లేకపోతే మూలిపించమని ఎవరికి చెప్పాడు? అర్థమైందా? ఇప్పుడు పంచభూతాలను ఆయన శాసిస్తున్నాడు అనంటే భూమిని శాసించే ఆత్మ ఏం చేసింది అనంటే మొలిపించింది. చదువుకుందాం మరలా ఇంకొకటి. మొదటి అధ్యాయము 20వ వచనం.
జీవము కలిగి చలించు వాటిని ఎవరండి? ఇప్పుడు చెప్పండి. ఇందాకేదో చెప్పారు కదా, ఇప్పుడు దేవుడే పుట్టించాడని చెప్పారు కదా. దేవుడే అన్నిటికీ. ఏమి రాయబడి ఉంది ఇక్కడ? మొదటి అధ్యాయంలోనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం మొదటి తారీఖుని ప్రారంభించింది ఈ అధ్యాయమే. మొత్తం బైబిల్ పూర్తి అవ్వకపోయినా అయినా కానీ ప్రతి సంవత్సరం స్టార్టింగ్ రోజు ఏంటి, ఈ సంవత్సరం అన్న చదివేసి పూర్తి చేసే ఆయన మొదలెట్టిది ఏంటి చెప్పండి? ఈ అధ్యాయంలో రాసిన మాట ఏంటి చెప్పండి? ఇప్పుడు భూమి మొలిపించింది, జలములు పుట్టించుగాక అనియు, తర్వాత దేవునికి మహిమ కలుగునుగాక, తర్వాత జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను ఎవరు పుట్టించారు ఇక్కడ? జలములు పుట్టించినటువంటివి. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి? పంచభూతాలకు దేవుని ఏడాత్మలకి సంబంధం ఉందా లేదా ఒకసారి ఆలోచించండి. మరి ఇంతగా ఉన్నప్పుడు ఈ బిబు అనేటువంటి వాడు దేవదాసయ్య గారు చేపలకు బోధ చేశాడంట, వాళ్ళ భాష వచ్చంట. అలా దేవుని స్తోత్రం. ఏంటంటే వీళ్ళకి భాషలు లేవనుకుంటున్నారా మీరు? భాషలు లేవా? అదిగో మీకు వినపడుతుందా శబ్దం? ఏ శబ్దం అది? దాని భాష అది. అర్థమైందా? భూమి భాష తెలుసా మీకు? భూమి భాష తెలీదా? మట్టి పెళ్ళలు పెలపెలమని విరిగిపడ్డాయి. ఏనత్తారు అక్కడ? మట్టి పెళ్ళలు అంటే ఏంటి? మట్టి బెడ్లు పడుతున్నప్పుడు పెళ్ళమని పడతాయంటారు చూసారా? దాని యొక్క భాష అది. జలముల ఘోష తెలుసు కదా మీకు? ఎంతో గంభీరమైన ఘోష, జనులతో మాట్లాడు సంతోష భరితమైన భాష. ఎవరి భాష ఇది? జలముల భాష. విస్తారమైన జలముల ప్రవాహం అంట. ఎవరిది? దేవుని స్వరము. ప్రకటనలో ఏముంది? ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉంది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? పంచభూతాలకు ఆయనకు ఉన్నటువంటి ఈ యొక్క కనెక్షన్ అర్థం చేసుకుంటా ఉండండి. ఎంతో గంభీరమైన ఘోష, జనులతో మాట్లాడు సంతోషభరితమైన భాష, గంతులు వేయుచు కెరటాల్ భజనను, గంతులు వేయుచు కెరటాల్ భజనను, సంతోషముతో సలుపుచున్న పనులెవ్వారు నింపాగలరు, మన దేవుని మహిమా ఎవ్వారు వివారింప. ఏ భాష అండి ఇది? ఇది కళ్ళు మూసుకుపోయాయి కాబట్టి దేవుడిని క్షమించుగాక. బిబు అన్న ఆయనకి ఏం లేవు, కళ్ళు లేవు కాబట్టి ఏమీ కనిపించట్లేదేమో, మనసు కూడా గుడిదైపోయిందేమో. జనులతో మాట్లాడు సంతోషభరితమైన భాష, గంతులు వేయచ్చు కెరటాలు ఏం చేస్తున్నాయట? భజన చేస్తున్నాయి. చప్పట్లు కూడా దేవుని మహిమపద్దాం. హల్లెలూయా. ఇదిగో మీరు గనుక ఈ చంటి పిల్లల్ని ఆపేస్తే ఈ రాళ్ళు మరి ఏంటి నువ్వు చెప్పేది? జంతువులకు భాష ఉందంట, ఈయనకి అన్ని భాషలు వచ్చేసంట. టార్జాన్, మొంగ్లీ లాంటి వాళ్ళు చూస్తే ఎంత ఆనందపడిపోతారో అని నువ్వు చిత్తానుసారంగా ఇష్టానుసారంగా చెత్తగా రాసేసేవే. ఏం తెలుసు నీకు? దేవదాసయ్య గారికి ప్రత్యేకత నీకేం తెలుసు? ఆయన దగ్గర ఉన్న పవిత్రత నీ దగ్గర ఉందా? మనసు నీ దగ్గర ఉందా? ఆలోచనలు నీ దగ్గర ఉన్నాయా? నీ ఆలోచనలన్నీ విమర్శించాలనే ఆలోచనలే తప్ప అర్థం చేసుకోవాలనే ఆలోచనలు నీలో ఎంత మాత్రమూ లేవు. దేవుని స్తోత్రం. ఇంకొక విషయం చెప్పి నేను ముందుకెళ్తాను. చెప్పండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? భాషలు ఉంటాయి, మాట్లాడతాయి అని అన్నావు కదా నువ్వు. ఉంటాయి. చెట్లకు ఉండే భాష చెట్లకు ఉంది, కాకులకు ఉండే భాష కాకులకు ఉంది. ఒక కాకి చచ్చిపోయింది అనుకో, ఎలా వచ్చేస్తాయి ఈ కాకులనేని? దేవదాసయ్య గారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు బయట కాకులు అరుస్తున్నాయంట. అయ్యగారు కాకు అరుస్తుందనంటే దైవజనులు దేవదాసయ్య గారు అన్నారంట,
అరుస్తాం కాదబ్బాయి, రాకడ వచ్చేస్తున్నాయి అంటే చెప్తున్నాయి, రాకడ అని అరుస్తున్నాయి అని చెప్పారండి. దాన్ని కూడా మనం చాలా తింగరగా ఉంగరంగా రాశాడు అనుకోండి. నీకేం తెలుసు? కూర్చుంటే అర్థమవుద్ది. సముద్రం ఒడ్డున కూర్చుంటే సముద్రపు ఘోష ఏంటో, నీతో ఏం మాట్లాడుతుందో నీకు అక్కడ అర్థమవుతుంది. ఇట్లా మాటలు రాకపోయినా వాటి భాష నీకు అర్థమవుదా? వచ్చి కుక్క తోక ఊపిందంటే అర్థం ఏంటి? తోక ఊపుతుందంటే అర్థం ఏంటి? ఇంకో మేము వస్తుంటే చాలు రాత్రి మాటలు, ఓ కుక్క 2-3 కుక్కలు ఉన్నాయి మా ఈదులని. ఓ కుక్క తల్లి కుక్క ఉంది, అది ఇళ్ళ ఊపుతుంది, కానీ దాని పిల్లలు 2 ఉన్నాయి, దానికన్నా ఎత్తు విరిగిపోయాయి. వాళ్ళ నాన్న బాగా పెద్దోడేమో, మంచి బలన్సులేమో తెల్లది, కానీ ఇదేం పొట్టిది. ఆ కుక్కలేమో పిల్లలు పెద్దవి అయిపోయింది దానికన్నా. అవి వచ్చి ఏమంటే తెలుసా, అమ్మమ్మ చుట్టూని కుక్కలు ఏమని చేస్తే చెప్పండి, మనం వస్తే ఏం చేస్తాం వాళ్ళని? ఏమంటుంది? ఏం కోతుంది అది? ఏదేదో అంటూ ఉంటుంది కదా, వచ్చి కీస్ అయితే మొత్తం శబ్దాలు చేస్తూ ఉంటుంది కదా. ఏంటి దాని అర్థం? బాగున్నావు, ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఏంటి ఏకదాన్ని అద్దాలా, ఏకదానికి ఏదోలాగా ఆడికి అర్థమవుతుంది భాష, ఈయనకి అర్థమవుతలేదు. ఎవరికి? ఈ గుడ్డానికి అర్థం అవ్వట్లేదు. మనుషులు భాషలు తప్ప ఆయనకి జంతువులు భాషలు కానీ సృష్టి జంతువులు. ఒకసారి చదువుకుందాం, రోమపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు చెప్పండి ఏంటి? యేసుప్రభువు ఏమో తెలుసా, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను అన్నాడా లేదా? ఆయన సృష్టి అంటే ఎవరో? మనుషులు ఒకటేనా? ఆయన చెప్పింది ఏంటి? సర్వ సృష్టికి వెళ్ళి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు అయ్యానంటే, సృష్టి మిగుల ఆశతో. ఏంటి సృష్టికి ఏముందంట? ఆశ ఎవరికి ఉంటుంది చెప్పండి? ఆశ దోష సామెత కదా అది. ఆశ ఎవరికి ఉంటుంది చెప్పండి? మనుషులకి ఉంటుంది, కుక్కలకి ఆశ ఉంటుంది, జంతువులకి ఆశ ఉంటుంది. ఉండదా? దేని ఆశ దానికి ఉంది. అంటే ఇప్పుడు చెప్పండి, సృష్టికి ఏముంది? ఆశ ఉంది. రెండవది తేరి చూస్తుందంట. ఏం చేస్తుంది? చూడాలంటే ఏం కావాలి మరి? సృష్టికి ఏముందంట? అంటే నాకే కళ్ళు కాదు, కుక్కలకే ఉన్నాయి, చీమకు కూడా ఉన్నది, చెట్లకు కూడా ఉన్నాయి కనులు. ఈ సృష్టి మొత్తము ఏం చేస్తుంది? తేరి చూస్తున్నది. మూడవది కనిపెడుతుంది. కనిపెట్టేది ఎవరు కనిపెడతారు? మనుషులు కనిపెడతారు. కుక్క కూడా నీ కోసం కనిపెట్టి కూర్చుంటుంది. అవునా? కనిపెట్టే లక్షణం సృష్టికి కూడా ఉంది. తర్వాత ఏంటండి? సృష్టికి ఏమొచ్చిందంట? దాస్యత్వం ఎవరు చేస్తారు చెప్పండి? మనుషులు దోసులు కాదేంటి? కుక్కలు ఇవన్నీ దోసులే. ఓకే, నెక్స్ట్. దేవుని పిల్లలు పొందబోవు. ఏమంటే దీనికి ఏం తెలుసంట? పొందబోయేదంటే ఏంటి? జరిగేదా, జరగబోయేదా, జరుగుతున్నదా? జరిగింది కాదు, జరుగుతున్నది కాదు, జరగబోయేదాని యొక్క మహిమ గురించి ఈ సృష్టికి అర్థమవుతుందంటే, కానీ ఈ బీబు గారికి అర్థం అవ్వట్లేదు. అర్థమవుతుందా మీకు? సృష్టికి అర్థమవుతుంది ఇవన్నీ కూడా, కానీ ఎవరికి అర్థం కావట్లేదు? ఈ గుడ్డానికి మాత్రం అర్థం కావట్లేదు. దేవుడు నన్ను క్షమించుగాక. సృష్టి తేరి చూస్తుంది, ఆశతో ఉంది, కనిపెడుతూ ఉంది. దాస్యమునకు లోనైనటువంటి ఈ మనుష్యులందరూ విడిపించబడతారు అనేటువంటి, విడిపించబడతారు అనగా భవిష్యత్తు కూడా తెలుసు ఈ సృష్టికి. కానీ నీకు మాత్రం ప్రస్తుతంలో ఉన్నటువంటి లేకపోతే గతంలో రాసినటువంటి దేవదాసయ్య గారి మాటలు మాత్రం నీకు అర్థం కావట్లేదు. చదవండి, ఇంకా అక్కడ చాలా బాగుంటాయి. మళ్ళీ ఈ స్వాతంత్రం మామూలు స్వతంత్రం కాదంట. ఈ సృష్టి అనుకునేది ఏంటి? మహిమ గల స్వాతంత్ర్యమును పొందుదునను నిరీక్షణ కూడా ఉందంట దీనికి. హోప్. నిరీక్షణ ఎవరికి ఉంటుందండి? ఇప్పుడు మనుషులుగా, జంతువులుగా, అందరికీ. అంటే సృష్టితో సహా అందరికీ. సర్వ సృష్టి అన్నప్పుడు అందరికీ ఉంది. స్వేచ్ఛగా కాక అంటే ఈ సృష్టికి ఏం తెలుసంట? తనను లోపరిచిన వాని మూలముగా. ఎవరు లోపరిచారు ఆయన్ని, ఈ సృష్టిని? ఆదాము అవ్వలు.
ఈ సృష్టి ఎప్పుడు పాపంలోకి వెళ్ళిందండి? ఆదాము తప్పు చేసే కదా దీనికి పాపం వచ్చింది. కనుక దీన్ని ఎవరు లోపరిచారట? ఆదాము అవ్వలు లోపరిచిన వాని మూలముగా ఏం వ్యర్థపరచబడిందంట? ఈ సృష్టి అంటే దీనికి అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా ఉన్నాను. ఎందుకంటే ఈ భూమి మీద అంతవరకు ఏమి లేవంటే గచ్చపొదలు లేవు, ముండ్ల పొదలు లేవు, ఎంతో చక్కగా ఉండేటువంటి ఈ పరిస్థితి అంతా ఒకే ఒక తప్పుతో పోయింది కదా, దానికి కారణం నువ్వే కదా అని ఈ సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో ఎదురు చూస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు విడిపించబడుతుంది ఈ భూమి? మరలా తిరిగి ఈ భూమి పూర్వపు స్థితికి రావాలంటే ఎప్పుడు? ఆయన వచ్చే, అంటే దేనికోసం ఎదురు చూస్తుంది సృష్టి అనగా దేవుని కుమారుల ప్రత్యక్షత. ఆయన ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడు. ఎవరిని వెంటబడికి వస్తాడు ఆయన? ప్రభువునందు మృతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఆయన ఏం చేస్తాడు? వాళ్ళ కోసం చూస్తుందండి సృష్టి. చప్పలు కొట్టి దేవుని మహిమపొద్దాం. హల్లెలూయా. ఎవరి కోసం చూస్తుంది? ఆయన వచ్చేటప్పుడు సమాధిలోను మొదలలేదురు వారిని ఆయన ఏం చేస్తాడు? వెంట పెట్టుకొని వస్తాడు. ఆ మీదట సజీవులమా నిలిచిండు మనము ఆయనతో కూడా. అర్థమైందా ఇప్పుడు మీకు? ఆ రోజు కోసం చూస్తుందంట. ఎవరు? సృష్టి. కనిపెడుతుందంట. ఎవరు? ఆశతో చూస్తుందంట. ఎవరు? మరి ఎంత సృష్టి చేస్తూ ఉంటే చేపలకు నీ మాటలు వినేస్తున్నాయా అని నువ్వంటే, ప్రతి జీవరాశిలో ఉన్నది ఎవరి ఆత్మనగా? జీవాత్మ, దేవుడే ఇచ్చినటువంటిది. మోషే గారు ప్రార్థన చేస్తారు, యెహోవా నా దేవా సమస్త జీవరాశులలో నీ ఆత్మను ఉంచినవాడా అని ప్రార్థన చేస్తాడు. సమస్త జీవరాశులు అంటే నువ్వే కాదు, నేనే కాదు, ప్రాణమున్న ప్రతి జీవికి. కనుక ఈ సృష్టి అంతా కూడా దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఒక మాట చెబుతాను, చెప్పనేమనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం నీ పాపములు మాత్రమే కాదు. ఇక్కడేం రాయబడి ఉంది? ఎదురు చూస్తుంది అని అంటే విమోచించబడింది కనుకనే, ఆయన రక్తము చేత కడగబడింది కనుకనే నేను కూడా ఎలా మారిపోతాను ఇప్పుడు? ఆనాదిలో దేవుడు ఈ భూమిని చేసినప్పుడు ఈ భూమికి ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమ మరలా రావాలి అని ఎదురు చూస్తుంది. చప్పలు కొట్టి దేవుని మహిమ పడతాం. హల్లెలూయా. ఎందుకంటే భూమి మొలిపించే శక్తి ఉంది దీనికి. ఈ జలములకు ఏముంది? ఈ జీవరాశులను పుట్టించే శక్తి దానికి ఉంది. అందుకని దేవుని 7 ఆత్మలలో చెప్పండి పంచభూతాల్లో ఉన్నాయి అని. ఎక్కడ దాకా వచ్చామని అంటే మరి వెనక్కి వస్తే శిలువమ్రాను మీద ఆయన పంచభూతాలు ఎలా సహకరించాయనంటే, మొదటిది దప్పిక తీర్చింది, రెండవది భూమి ఆయనకు ఏంటంటారు దాపుగా ఉంది, మూడవది ఏంటి నింగి, తర్వాత ఇంకా ఇది అవ్వలేదు, చాలా పెద్ద సబ్జెక్ట్ 7 ఆత్మలంటే ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది ఇంట్లో. దేవుని స్తోత్రం. దేవుడి మాటలను దీవించును గాక. మహోన్నతుడానికి మాతో మాట్లాడిన తండ్రి, కావలసిన దీవులు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.